హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పసుపు తోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా చాలా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. మరి హార్వెస్ట్ వీడియో అయితే కాదు. ఈ వేసవిలో మరి మనకి సీజన్లు బట్టి ఏమైతే ఇచ్చుకోవాలో అలాగా ఆ రకంగా మనం గార్డెనింగ్ చేసుకుంటున్నాం కదండి. అయితే లిక్విడ్ రూపంలో అలాగా ఇచ్చుకున్నప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా కొత్త వారికి యూజ్ అవుతుంది అనేసి. అలాగే మరి నేను హార్వెస్ట్ చేసుకునేవి కూడా చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే నేను చూపించట్లేదండి, ఎందుకంటే మీకు కూడా ఉపయోగపడేదే నేను వీడియో రూపంలో తీస్తే ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి నేను హార్వెస్ట్లు తక్కువ చూపిస్తున్నాను. ఫస్ట్లో అయితే హార్వెస్ట్లు ఎక్కువ చూపించేదాన్ని. ఇప్పుడు నేను ఎలా అయితే ఏమైతే ఇచ్చుకుంటున్నానో మరి మొక్కలకి ఆ రకంగా నేను మీకు చూపిస్తున్నాను కదండి. అయితే ఈరోజు మనకి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో. మరి ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి. మనం ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడేదే చేస్తేనే మనకి మంచిది కదా. అయితే ఇప్పుడు మనకి టెర్రస్ పైన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లు అయితే ఉన్నాయి కదండి, మీకు చూపిస్తూనే ఉన్నాను. అయితే వాటి గురించి రోజు ఒక వీడియో చేస్తున్నానండి. అంటే ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా వీడియో ఏమిటనుకుంటున్నారా? అలా కాదండి. అయితే మరి మనకి సీజన్ బట్టి ఏ ఫ్రూట్ అయినా ఏదైనా కాస్తుంది కదా. అలాగే డ్రాగన్ ఫ్రూట్ అయితే మరి మన నా దగ్గరికి వచ్చి అయితే ఇంకా 1 ఇయర్ కాలేదండి. 1 ఇయర్ కాలేదు. అయితే అది మరి దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి కంటైనర్లు పెట్టుకోవాలి అనేది, అలాగే మరి ఏమైతే ఇస్తే తొందరగా క్రాప్ వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్తానండి. అయితే మీ అందరికీ తెలిసిందే డ్రాగన్ ప్లాంట్ గురించి, తెలియని వారు కూడా వాస్తూ ఉంటారు కదా. అదే నేను ఏ రకంగా చేసుకునేదే మీకు కూడా తెలియపరిస్తే మంచిదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తానండి. అయితే మనకి డ్రాగన్ ప్లాంట్ అయితే మరి ఇప్పుడు మనం వాటిని భద్రపరచుకోవాలి, అలాగే వాటిని కేరింగ్ తీసుకోవాలి కదా. ఆ కేరింగ్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. అయితే ఇప్పుడు మనం కేరింగ్ తీసుకుంటేనే అది ఫ్రూటింగ్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి మార్చి ఎండింగ్లో ఉన్నాం కదా, ఇంకా అయిపోయింది మార్చి నెల. ఏప్రిల్ నెలలో అలా ఏప్రిల్ నెలకు వస్తాము. అయితే మనకి మే జూన్ అప్పుడు క్రాపింగ్ అయితే వస్తుంది అంటున్నారు కదండి. మరి ఆ క్రాపింగ్ రావాలంటే మంచిగా కాయాలంటే మనం ఏ రకంగా మరి మన దగ్గర ఉన్న ప్లాంట్లని మనం మంచిగా చూసుకోవాలి. ఏ రకంగా వాటికి మరి కంపోస్టులు కానీ ఎలాగా వాటిని జాగ్రత్త పరచుకోవాలనేది వీడియో అండి. ఇవిగోండి మన దగ్గర ఉన్న పెడితే ఇవి నేను చూపిస్తాను కదా మీకు వీడియోస్లోనే. ఇదనమాట. ఇవి నాకు ఎవరు ఇవ్వలేదండి, ఆన్లైన్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇవి చూసారా. కానీ టెర్రస్ పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవి కాసినయా అని అడుగుతున్నారు. కానీ నా దగ్గర ఇంకా కాయలేదండి. ఇంకా 1 ఇయర్ కాలేదు. అంటే ఈ జూన్ నెల వస్తే 1 ఇయర్ అవుతుంది అనమాట నేను ఆర్డర్ పెట్టుకుని. అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇవ్వండి, ఈ మొక్క కన్నా చిన్నగా ఉన్నాయండి 4 మొక్కలు, అంటే 4 కాదు 3 మొక్కలు వచ్చినాయి. వీటిని నేను ఇంతలాగా మంచిగా పెంచుకొచ్చాను అన్నమాట. ఫస్ట్ వీటిని నా దగ్గర అప్పుడు నేను ఇంకా చాలా స్టార్ట్ చేయలేదు. మామూలుగా ఎప్పుడు గార్డెనింగ్ 1-2 మొక్కలు అలా కాయగూరల మొక్కలు ఆకుకూరలని పెంచుకునేదాన్ని. అప్పుడు నేను ఈ ట్రేలో పెట్టుకున్నానండి. తర్వాత నా దగ్గర ఈ బకెట్ ఉంటే దీన్ని బకెట్లో పెట్టుకున్నాను. దీంట్లో 2, దాంట్లో 2 అలా గుచ్చేసాను. ఇవి మన దగ్గర కాస్తాయా అంత ఎదుగుతాయా అన్నట్టుగా. కానీ ఇప్పుడు చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి హ్యాపీ ఇంకా రెట్టింపు కావాలంటే ఇది ఫ్రూటింగ్ వస్తేనే కదండి. మనం ఏదైనా మనకి వేసినది కాస్తేనే కదా మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మరి ఫ్రూటింగ్ రావాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటికి ఎటువంటి బూస్టింగ్ లిక్విడ్లు ఎలాగా కేరింగ్ తీసుకోవాలి అనేసి చెప్తానండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తానండి. వీటిని ఎటువంటి కంటైనర్లో పెట్టుకోవాలో కూడా మనం తెలుసుకుందాము. అయితే కంటైనర్ వచ్చేటప్పటికి ఇది పెద్ద కంటైనరే ఉండాలండి. అయితే ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లు వాడుతున్నారు కదా, పోయిన ఫ్రిడ్జ్లు, ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొంటే నేనైతే ఇది ఫ్రూట్స్ ట్రే అనమాట, అంటే కాయగూరల ట్రే కూడాను.
ఇదే ఉన్నదండి. అప్పటికి నా దగ్గర ఇది పెట్టుకున్నాను. 100 రూపీస్ టబ్లో కూడా పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకుని మనం దీన్ని రీపాటింగ్ చేయలేము కాబట్టి కటింగ్ ద్వారానే తీసుకుని మరలా ఇంకొక మొక్కలు చేసుకుంటాం కాబట్టి మంచిగా ముందే పెద్ద కంటైనర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మరి ఎప్పుడు మనం కదపలేని చోట అయితే స్టాండింగ్గా పెట్టుకోవాలండి. ఇంకోండి మన దగ్గర ఇంకోండి టెర్రస్ పైన పెట్టగోడ ఉంటుంది కదా, ఆ గోడకు సపోర్ట్గా నేను ఇక్కడైతే మనకు ప్లాస్టింగ్ చేసేసారనమాట. ఇంతకుముందు అయితే అన్ని పని అయితే అవ్వలేదని మీకు చెప్తాను కదండి, అందుకని ఇది ఒకటే ప్లాస్టింగ్ అయింది. ఇటు సైడు పెట్టేశానండి నేను. అప్పటికి ఇది అయ్యింది, అలా పెట్టాను. ఇంకోండి ఇలాగా ఈ గోడ మనకి దాటుకుని ఇదిగోండి కింద కూడా కనపడుతున్నాయి. అటు రోడ్డు ఉంది చూసారా, ఆ రోడ్డు సైడ్ కూడా కనపడుతున్నాయి అనమాట. ఆ వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే ఇవి కాసినయా అని. లేదండి. అయితే మరి ఇప్పుడు నేను దీనికి ఎటువంటి కేరింగ్ తీసుకుంటానన్నది చూద్దామండి. అయితే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఇంకా పెద్ద కంటైనర్లో పెట్టుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. నిజమేనండి. అయితే మనం వీటికి ఏమైనా ఇవ్వటానికి కూడా మంచిగా అవకాశం అది వీలుగా ఉండేటట్టు కంటైనర్ అయితే చూసుకోవాలన్నమాట. ఇక చూడండి మన దగ్గర ఈ చిన్న ట్రీలో పెట్టుకున్నాను. మళ్ళీ ఇట్ల సైడు ఇదిగోండి అట్టలు అయితే ఇలాగా పెట్టాను అనమాట. అంటే హోల్స్ ఉంటుంది కదా వీటికి, ఇలా పెట్టుకుని అప్పుడు నాకు అంతగా అనుభవం లేక ఈ మొక్కల గురించి ఇట్లయితే నాకు అసలు తెలియదండి. నేను ఆన్లైన్లో అసలు ఇవి వస్తాయా రావన్నట్టుగా అలాగా పెట్టాను అనమాట. ఇప్పుడు వరకు కూడా నేను ఎటువంటి కంపోస్ట్లు కూడా ఇవ్వలేదు. అన్ని మొక్కలకి ఎలా లిక్విడ్లు ఇస్తానో అలాగే ఇస్తానన్నమాట ఇచ్చేదాన్ని. అయితే దీనికి వాటర్ కూడా కాస్త తక్కువే ఉండాలనుకుంటానండి. వాటర్ ఎక్కువ ఎండ ఎక్కువైనా ఇంకోండి ఇలాగా ఎల్లో కలర్ షేడింగ్ అయితే వస్తుందంట. కానీ మన మొక్క అయితే చాలా మరి హెల్తీగానే ఉన్నది. చూస్తున్నారు కదా, ఇవ్వండి ఇదన్నమాట. మరలా నేను కటింగ్ చేసుకుని ఒక చిన్న బకెట్లో పెట్టానండి. అంటే ఇటు మనకి మెయిన్ ఇటు దారి కదా, ఈ దారికి అడ్డంగా వస్తుందని ఇక్కడ కటింగ్ ముక్క తీసి ఆ బకెట్లో పెట్టుకున్నాను. అది కూడా మంచిగా బ్రతికేస్తుంది. కానీ ఫ్రూటింగ్ వచ్చిన దాన్ని కటింగ్ చేసి పెట్టుకుంటేనే అది తొందరగా కాస్తుంది అంటారు. మరి అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. ఇదిగోండి ముందుగా మన పెట్టుకున్న కంటైనర్లో పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే తీసేసుకుని గుల్ల చేసుకుని, కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ముళ్ళు అయితే మనకి ఈ ఫ్రూటింగ్ మనకి ఎంత ఇంపార్టెంటో, మనకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో ఈ ముళ్ళు కూడా మనకి చాలా డేంజర్ అండి. అందుకనే చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. చేసుకుని గుల్ల చేసుకుని ఫస్ట్ మనం ఏమైనా కంపోస్ట్లు ఇచ్చుకునేటప్పుడు ఇలాగా ఈ రెండింటి మయ్యన్న ఇలా గుల్ల చేసుకోవాలండి. అంటే మీరు పెట్టుకునే మొక్కల విధానాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇలా నాకు ఇలా ఉన్నది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట. అయితే ఇలా గుల్ల చేయటం కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఏర్లు పెట్టేసేయండి. ఇదిగో కొద్దిగానే ఉన్నది, అంటే చిన్నగా పెట్టాను కదా నేను తెలియక. అయితే ఖచ్చితంగా ఫ్రూటింగ్ వస్తే మరలా ఒక కటింగ్ తీసి పెద్ద కంటైనర్లో పెట్టుకుందామండి. అయితే ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రూటింగ్ రావడానికి ఏమి ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు కదా, చూపిస్తానండి. ఇదిగోండి చూసారా, ఇది ఏమిటంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇది అరటిపళ్ళు గుజ్జు, అలాగే అరటిపళ్ళు తొక్కలు చాలా ఒక 10 రోజులు అవుతుందండి ఇది మాగబెట్టి. చక్కగా చిన్న బెల్లం మొక్కేసాను, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేదు. చక్కగా మరి గుజ్జులా తయారైంది కదా. ఈ గుజ్జుని నేను 2 మొక్కలకి ఇచ్చుకుంటానండి. ఇలాగ మనం చక్కగా గుల్ల చేసుకుని ఇక్కడ హోల్ అయితే పెట్టుకున్నాం కదా, చిన్న కన్నం అయితే పెట్టాను కదండి. ఇక్కడ మనం ఇది వేస్తే అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు తెలియని వారు. చాలామందికి తెలుసండి, ఇంక ఇలా వేస్తున్నాను. అయితే ఇది ఇవ్వటం వలన చక్కగా ఫ్రూటింగ్ వస్తుందండి. ఫ్రూటింగ్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఫ్రూటింగ్ పెద్ద సైజులో మనకి కాయగూరలు కానీ అలాగే పళ్ళు మొక్కలకు కానీ దేనికైనా ఇచ్చుకోవచ్చు. అలాగే పెద్ద సైజులో రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది చాలా మంచిదండి మనకి. ఇది మొత్తం మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి టెర్రస్ పైన అన్ని మొక్కలకి కూడా ఇది మంచిగా ఇవ్వచ్చు. అది వాటర్ రూపంలో కూడా ఇవ్వచ్చండి. అలాగే దీనికి నేను ఇప్పుడు చక్కగా గుజ్జులా చేసి ఈ గుజ్జునే ఇచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాటర్ వీటికి డైలీ ఇవ్వకపోయినా ఏం కాదండి డ్రాగన్ ప్లాంట్లకి. అందుకే నేను ఇంకా డైలీ ఎలాగా రోజు వాటర్ ఇస్తాను కాబట్టి. ఇంకొంచెం సాయిల్ అయితే ఇలా ఉన్నా చూసారా, నేను ఎప్పుడు ఎలాగా పెట్టుకుంటానో ఆ ఫస్ట్లో కూడా
నేను ఫస్ట్లో నా దగ్గర అప్పుడు పశువుల ఎరువు అయితే లేదండి. నేను మామూలుగా కిచెన్ వేస్ట్ తయారు చేసుకునేదాన్ని. అప్పుడు వాటి ద్వారానే ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత పైన నేను కలుపుకునేటప్పుడు కాస్త వేసాను, ఎరువు వేసాను, అంతే. ఇంకేమీ వేయలేదండి. ఇదిగోండి సగమంతు వేసేసాను. ఇంక ఈ సగమంతు కనుమదానికి వేద్దాం. ఇలా వేసేసి ఇలాగ పైన మట్టి కప్పేసేయండి. ఏమి ప్రాబ్లం లేదు, ఎటువంటి చీమలు పడతాయని కానీ ఏమీ లేదండి. నా టెర్రస్ పైన అయితే ఇంతవరకు చీమల బాధ ఏమి లేదు మరి ప్రస్తుతానికి. ఇదిగోండి ఇలా వేసేసుకోండి. ఇంకా మీ దగ్గర మట్టి ఉంటే పైన వేసేసుకోండి, ఏం కాదు, చక్కగా ఉంటుంది. మరి మనం ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా అది కాస్తుందో లేదో తెలిసేది. అందుకే మనం ఈ చిన్న ప్రయత్నం అయితే చేద్దాము. ఇదిగోండి దీనికి కూడా నేను ఇక్కడ ఇలా ఇచ్చేసానండి. మొత్తం అంతా ఈ సైడ్లో వేసేసాను. వేసేసి దీనికి కూడా చక్కగా ఇలాగా ఇదిగోండి ఇలా మట్టి కప్పేసాను. ఒక 2 రోజులు అయితే నేను వాటరింగ్ చేయను అనమాట, ఇలా ఉంచేస్తాను. అయితే మీరు ఇంత చిన్న మొక్క తెచ్చుకున్నారు కదా, ఇంత ఇలాగా కటింగులు ఇంకొండి ఇలాగా స్టెమ్స్ ఇలాగా వచ్చేసినాయి, ఇవి ఎలాగా అని డౌట్ ఉండొచ్చు కదా. నేను ఎలా చేసానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. అయితే ఇంతకుముందు నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి. అప్పుడు మొక్క అయితే ఇంత లేదు మంది అసలు. చూడండి మన పాత వీడియోస్లోకి వెళ్ళి. అయితే ఇంత ఇలాగా స్టెమ్స్ రావటానికి మరి మనం ఏం చేయాలంటే చూపిస్తానండి. నేను చేసుకునేదే మీలో ఎవరికన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఏమి చూపించడానికైనా రెడీ. ఇదిగో చూడండి ఇక్కడ ఇలా ఉన్నదా, దీన్ని ఇలా కట్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదండి. కట్ చేసుకుని ఇలా కలబంద ఉంటే కలబంద రుద్దేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి సైడ్ నుంచి స్టెమ్స్ వస్తాయి అన్నమాట. ఇదిగో చూసారా, దీన్ని ఇక్కడ కట్ చేశాను నేను. ఇక్కడ నుంచి ఇలా 2 వచ్చినాయి. ఇలా ప్రతిదాన్ని అలాగే కట్ చేశాను, చూసారా. ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను. దీని నుంచి ఇంత పెద్దగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కట్ చేశాను, ఇలా వెళ్ళింది అనమాట. ఇదిగోండి ఇంత పెద్దగా అలా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటేనే ఈ స్టెమ్స్ అన్నీ వస్తాయి మనకి పెద్ద చెట్టు తయారవుతుంది. అలాగే ఫ్రూటింగ్ రావటానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్నగా అలా వస్తే చాలామంది అదే ఫ్రూటింగ్ మొగ్గ అనుకుంటున్నారు. ఇది కాదండి, ఇది స్టెమ్ మొగ్గ అనమాట, తెలుస్తుంది మనకి. నేను అలాగే ఫస్ట్లో అలాగా సంతోషపడిపోయేదాన్ని. ఇది ఇలా చూస్తే ఇది మనకి ఫ్లవర్ వచ్చేసినట్టున్నది, కాసేస్తుందేమో అనుకునేదాన్ని. లేదండి. అయితే ఇప్పుడు మనకి ఏదైనా ఇందులో ఒక ముద్దర కొమ్మ ఉంటే ఈ ముద్దర కొమ్మకి ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక కనపడుతుంది ముదరది, ఇది కూడా ముదర కొమ్మ. అటువైపు వెళ్ళటాక మనకి లేదు. ఇదిగోండి ఇది ఇలా ఉన్నది కదా, ఇక్కడ ఈ ముళ్ళు ఉన్నాయి కదండి, ఈ ముళ్ళని మనం ఇదిగోండి కనపడుతుందా మీకు, ఇదిగోండి ఇక్కడ ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్రూటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి, ఇది నిజమో కాదు మీకు తెలుస్తుంది. ఇదిగోండి దీనికి కూడా ఇది ముద్దర రబ్బాయి కాబట్టి నేను ఇక్కడ కూడా కట్ చేస్తున్నానండి. అలా కట్ చేశాను. ఇక్కడ నుంచి స్టెమ్ వస్తే స్టెమ్ వస్తుంది, లేకపోతే మనకి మొగ్గ వస్తుంది కాయటానికి, అలా అన్నమాట. నేనైతే ఇవన్నీ ఇలా చేసుకున్నాను కాబట్టి ఇంత స్టెమ్స్ వచ్చినాయి. అయితే చిన్న బకెట్లో పెట్టాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకి పెరుగు బకెట్, నా దగ్గర అంతా ఎక్కువ పెరుగు బకెట్లే ఉన్నాయి కదా. ఇదిగోండి ఈ బకెట్లో నేనప్పుడు అది దారికి అడ్డంగా వచ్చిందని కట్ చేసి కలబంద రాసి ఇందులో గుచ్చేసానండి. ఇప్పుడు ఇంత అయితే అయ్యింది. ఇదిగోండి చక్కగా మళ్ళీ దీన్ని ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇంకోటి కట్ చేసుకున్నా తెలుస్తుంది. ఇదిగోండి అక్కడ కట్ చేశాను, అటు నుంచి అటు ఒకటి వచ్చింది స్టెమ్, ఇటు ఒకటి వచ్చింది. అలా కట్ చేసుకుంటే స్టెమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకేనండి. మరి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. అయితే నేను చేసుకున్నది ఏదైనా మీలో ఉపయోగపడుతుందనే, మీలో కొంతమందికైనా అనేసి ఇప్పుడు వీడియో చేశానండి. మరి మన ప్లాంట్ అయితే అలా ఉన్నది కదండి, క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది చూడండి. చక్కగా అటువైపు వెండొచ్చి ఇందాక నాకు తెలియలేదు అసలు. ఇదిగోండి అలా ఉన్నది. మరి తొందరగా కాయలను కోరుకుందాము. ఓకేనండి. మీ దగ్గర కూడా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంటే అలా చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఎదరికైతే వెళ్ళలేను కదా. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ అండి, మరి మన ఛానల్ ఇంకా ఎదురుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.